ఇక టీవీకే అధిపతి విజయ్కి షాకుల మీద షాకులు తగులుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ గవర్నర్ ఆర్లేకర్ మాత్రం రెండోసారి కూడా రిజెక్ట్ చేసిన నేపథ్యం మాత్రం ఉంది. నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటా అన్నా కూడా వినని నేపథ్యం మాత్రం ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకొని రండి, మీరు ప్రమాణ స్వీకారం చేయండి అని ఇక్కడ గవర్నర్ ఆర్లేకర్ చెప్తున్న వాక్యాలు మాత్రం ఎటు దారి తీస్తే అర్థం కాని పరిస్థితులు మాత్రం ఉంది. కేవలం 108 స్థానాలు గెలిచిండ్లు, ఒకటి డబల్ గెలిచిండ్లు కాబట్టి విజయ్ 107 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాల్లో ఇచ్చిండ్లు. కేవలం 112 స్థానాలు మాత్రమే పరిమితమైన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి డిఎంకే ఏఐడిఎంకే ఇక్కడ 2 ఒకటవుతుందా, మరి ఏం జరుగుతుందో చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అసెంబ్లీలో బల నిరూపణకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ కమల్ హాసన్ చెప్తున్న వ్యాఖ్యలు మాత్రం చూస్తూ ఉన్నాం. మరి ఏం జరుగుతుందో ప్రకాష్ రాజ్ కూడా అదే కోణంలో ఉన్న నేపథ్యం మాత్రం ఉంది.